ఈరోజు సాటర్డే వీక్ ఆఫ్ వచ్చేసింది కదా, కొంచెం ఇంకా లేజినెస్ స్టార్ట్ అయిపోయింది. అందుకు తెలీదు, ఇప్పుడు 7 అవుతుంది టైము. ఇప్పుడు లేచా అనమాట. నార్మల్ టైంలో అయితే కొంచెం త్వరగా లేస్తాను, పిల్లలకి బాక్స్ అవన్నీ రెడీ చేయాలి కాబట్టి కొంచెం త్వరగా లేస్తాను. బట్ ఇప్పుడు హాలిడేస్ కదా, దసరా హాలిడేస్, ఇంకా వాళ్ళే ఇంట్లో ఉంటారు, ఏం చేయాలి వాళ్ళు చేసుకుంటారులే అన్నట్టుగా కొంచెం లేజీగా ఉండి లేట్గా లేస్తున్నాను అనమాట. అండ్ ఎట్లా సరే మేము ఇంకా బాక్స్ ఎట్లా తీసుకెళ్ళాలి కదా, సో బాక్స్ తీసుకెళ్ళడానికైనా మా కోసం బాక్స్ అయితే రెడీ చేసుకోవాలి. సో పిల్లల కోసం కాకపోయినా మా వరకు మేము ఈరోజు అయితే నేను జొన్న రొట్టె ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఈరోజు జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నా. సో జొన్న రొట్టె అండ్ దానికి వంకాయ చేద్దాం అనుకుంటున్నా, అంటే గుత్తి వంకాయ చేద్దాం అనుకుంటున్నా. పిల్లలకి రైస్లోకి వస్తుంది అండ్ పిల్లలు చపాతీ అట్లా ప్రిపేర్ చేసుకుంటారని చెప్పేసి. సో మార్నింగ్ అయితేనే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. మార్నింగ్ ఈరోజు కొంచెం బట్టలు కూడా వేసేయాలన్నమాట, వాషింగ్లో వేసేయాలి. సో అవి ఇంకా ఈరోజు కొన్ని పనులు అయితే ఉన్నాయి, అవి కంప్లీట్ చేసేసుకుంటే రేపు సండే కదా కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. సో సండే రోజు బ్లాగ్ అనేది షూట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నా, ఎందుకంటే అంటే కంటిన్యూగా బ్లాగ్స్ బ్యాక్ టు బ్యాక్ పెడుతూనే ఉన్నాను కదా. సో అందుకోసం సండే రోజు ఒకటి వీక్ ఆఫ్ లాగా అంటే తీసుకుందాం వీక్ ఆఫ్ లాగా అని అనుకుంటున్నా. సో దానికంటే ముందు నేను మీషోలో కొన్ని డ్రెస్సెస్ అయితే అంటే పాప కోసం కొన్ని నైటీ వేస్ అయితే ఆర్డర్ పెట్టున్నాను. సో అవి మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉన్నాయనేసి. సో క్వాలిటీ వైజ్ నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను అనుకోండి. సో అంటే కొంచెం ఏదైనా ప్రాబ్లం అట్లా ఉంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ పెట్టొచ్చు అని చెప్పేసి ఓపెన్ చేసి పెట్టేశాను. సో అదైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇవి మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట, అంటే నైట్ డ్రెస్సెస్. సో ఇది ఆర్డర్ పెట్టినాను, ఆల్రెడీ నేను ఓపెన్ చేసిన, అంటే ఏమన్నా కొంచెం డిఫాల్ట్ అట్లా ఏమన్నా ఉంటే డ్యామేజ్ ఉన్నా ఏమన్నా ఉన్నా రిటర్న్ బ్యాక్ పెట్టొచ్చు అని చెప్పేసి ఓపెన్ చేసి చూశాను. బట్ ఇప్పుడు నేను మీతో వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. 3 డ్రెస్సెస్ వచ్చాయి అనమాట. సో జస్ట్ వెయిట్, నేను చూపిస్తాను. సో ఇదనమాట వచ్చింది. ఇంకోటి ఏది రెడ్. సో ఇదైతే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట, అంటే సాటిన్ ఫ్యాబ్రిక్. సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ 579 రూపీస్కి 3 నైటీ వేస్ అనమాట, చాలా బాగా ఉన్నాయి కదా. సో ఇదైతే ఫస్ట్ వన్. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. సో ఇది రెడ్. సో ఇది బాగా వచ్చిందనమాట. ఇది వచ్చేసి సెకండ్ వన్ అనమాట. ఇది కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అంటే నైట్ వేస్ ఇంట్లో వేసుకోవడానికి కాబట్టి ఈ రేంజ్లో ఈ మాత్రం క్వాలిటీ వచ్చాయంటే చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నా. సో నేను ఎన్నిసార్లు చెప్పాను, ఇంతవరకు మీషోలో నేను పెట్టుకున్నాను కదా, ఆర్డర్ పెట్టున్నాను కదా, ఇంతవరకు నేను ఎప్పుడు రిటర్న్ బ్యాక్ పెట్టలేదండి. ఏదో 1-2 మటుకు నాకు క్వాలిటీ సరిగ్గా రాలేదు, అంటే క్వాలిటీ సరిగ్గా రాలేదు. అండ్ నాకు నేను పెట్టింది కాకుండా వేరే వచ్చింది, అంతే. 1-2 సార్లు వచ్చింది. అండ్ ప్రతిసారి చాలా మంచి క్వాలిటీ అయితే నేను రిసీవ్ చేసుకున్నాను అనమాట. సో ఇవి డ్రెస్సెస్. సో ఇవన్నమాట. అండ్ ఇది వచ్చేసి బ్లాక్, అంటే మనకి XL ఉన్నాయి, XXL ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసేయండి. అండ్ ఇవి సైడ్కి పెట్టుంటాను, అది కూడా చూసేయండి. సో ఇది థర్డ్ వన్, చాలా బాగుంది కదా. సో ఈ డ్రెస్సెస్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో ఓకేనా, ఇవన్నమాట డ్రెస్సెస్. ఈరోజు మసాలా వంకాయ కర్రీ అయితే రెసిపీ షేర్ చేస్తున్నాను. సో చాలా టేస్ట్గా ఉంటుంది. సో మసాలా అయితే ఇదనమాట. కొన్ని పల్లీలు, సో నా దగ్గర తెల్ల నువ్వులు లేవు కాబట్టి పల్లీలు అయితే తీసుకున్నాం. టమాటా 2 టమాటా అండ్ 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, కొబ్బరి, చెక్క, లవంగ, జాపత్రి అవన్నీ తీసుకున్నాను అనమాట. రాతి పువ్వు, ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసి ఇంకా ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నా. మసాలా ముద్ద అనేది కొంచెం ఎక్కువ పట్టుకున్నాం అనుకోండి, కర్రీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది కదా. సో అందుకోసం కొంచెం ఎక్కువ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర అన్నీ వేసేసుకున్నా. అండ్ ఫైనల్గా కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. టమాటాతో పాటు కొంచెం చింతపండు యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో కారం అయితే చూసి యాడ్ చేసుకుంటున్నా, ఎందుకంటే మసాలా దినుసులు ఉన్నాయి కదా, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఘాట్ ఎక్కువ అవుతుంది. సో కాబట్టి కొంచెం
కారం చూసి యాడ్ చేసుకోవాలి. సో ఇవైతే ఇంకా నేను రొట్టెలోకి, మేమైతే రొట్టె చేసుకుంటున్నాం, జొన్న రొట్టె. సో చాలా రోజులు అయిపోయింది చేసి. సో మాకైతే జొన్న రొట్టె, పిల్లల కోసం అయితే చపాతీ అనమాట. అండ్ మిక్సీ పట్టేసా, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసా అనమాట. సో మొత్తం ఇట్లా పేస్ట్ లాగా పట్టేసి, వంకాయలు కొంచెం లోపల అంటే కొంచెం పుచ్చులు ఉంటాయి కదా, అవి చూసుకొని ఇంకా సాల్ట్ వాటర్లో అట్లా తీసేసి ఇంకా మసాలా అయితే కూరేస్తున్నాను అనమాట. మసాలా కర్రీస్ ఎప్పుడైనా సరే కొంచెం టేస్ట్ బాగా రావాలంటే మసాలా పర్ఫెక్ట్గా పట్టుకోవాలి, అన్నీ అంటే సమపాలలో పట్టుకోవాలన్నమాట. సో అన్నీ సరిగ్గా వేసుకుంటేనే మసాలా అనేది టేస్ట్ బాగా వస్తుంది. సో ఇంకా నేనైతే వంకాయలలో ఇలా అన్నీ కూరేసి పెట్టేస్తున్నా మసాలా. సో నూనె వంకాయ కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి. సో నేను ఆయిల్లో కొంచెం అట్లా వంకాయలు అయితే బాగా మగ్గిచ్చేసాను అనమాట. అంటే నేను ఎలా చేస్తున్నానో, నేను రెసిపీ ఎలా చేస్తాననేది మటుకు మీతో షేర్ చేస్తున్నా. సో మీకు నచ్చితే ట్రై చేయండి, నచ్చలేదంటే వదిలేసేయండి. సో అందరు ఇలాగే చేయాలని ఏం లేదు కదా. సో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి సో నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తుంటాను. సో టేస్ట్ అయితే బాగుంటుంది, నేను చేసిన రెసిపీ ఏదైనా సరే టేస్ట్ బాగానే ఉంటుంది. సో అదనమాట. ఇంకా మొత్తం ఆయిల్లో బాగా మగ్గించిన తర్వాత ఫైనల్లీ మసాలా వేసేసి ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కొంచెం అట్లా ఫ్రై చేయాలి. వాటర్ అయితే ఎక్కువ వేయొద్దండి, వాటర్ ఎక్కువ వేస్తే అసలు టేస్ట్ బాగుండదు. కొంచెం ఇలా గుజ్జుగా ఉంటేనే బాగుంటుంది, గ్రేవీ లాగా. సో చపాతీలోకి బాగుంటుంది అనమాట. ఎక్కువ మసాలా రైస్లోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది తెలుసా గుత్తి వంకాయ కర్రీ. నాకైతే నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. సో ఏదైనా సరే కొంచెం ఇష్టంగా చేసామనుకోండి చాలా బాగా తినేస్తారు పిల్లలైతే. ఇలా నూనె వంకాయలు ఇట్లాంటివి అయితే బాగా తింటారు అనమాట, కలర్ రైస్ అలాగా. సో చూసారా ఎంత యమ్మీగా అనిపిస్తుంది కదా. కొంచెం కొద్దిగా వేసానండి వాటర్, ఒక చిన్న గ్లాసు. సో ఎక్కువ వేయలేదు. వంకాయ అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది అనమాట, ఆయిల్లో బాగా మగ్గిచ్చేసాం కదా. సో నెక్స్ట్ ఇక్కడ కొంచెం అట్లా ఉడికిచ్చేసరికి మొత్తం మెత్తగా అయిపోయింది కర్రీ అయితే. సో నెక్స్ట్ అయితే నేను జొన్న రొట్టె కొట్టేశాను, బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేస్తుంది అని చెప్పేసి. సో పిల్లలు అస్సలు తినరండి జొన్న రొట్టెలు, ఇంకా మా వర్కే అనమాట. కొంచెం సాఫ్ట్గా రావాలి జొన్న రొట్టె అంటే మటుకు హాట్ వాటర్లో కొంచెం సేపు అలా కలిపేసి పెట్టేస్తే అయిపోతుంది. అండ్ పిల్లల కోసం అయితే నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఏంటి షేప్లెస్గా ఉందని అనుకోవద్దండి. సో హడావిడిలో అలా అయిపోతుంటుంది, మార్నింగ్ టైం ఉండదు కదా. సో అందుకోసం కొంచెం హడావిడిగా చేసేస్తున్నా అనమాట. సో పిల్లలకైతే చపాతీ ప్రిపేర్ చేస్తున్నా. అండ్ వైట్ రైస్, కలర్ రైస్ చేయలేదా అని అడుగుతూ ఉంటారు పిల్లలు. సో అంత హెవీగా అయిపోతుంది కదా ఆయిల్ ఫుడ్. సో అందుకోసం కలర్ రైస్ అయితే ప్రిపేర్ చేయలేదు. ఫీవర్ వస్తుందన్నమాట, అందుకే కొంచెం ఫేస్ డల్గా కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం వేడివేడి అన్నము పప్పుచారు చేసి తింటానండి, అందుకోసం వేడివేడి అన్నం పప్పుచారు పెడతాను, తినేసి పడుకో. ఇప్పుడు హాలిడేస్ కదా, అంటే షిఫ్ట్ వైజ్ అనమాట. ఫస్ట్ అయితే అల్లుడు వస్తాడు, వాడు నిన్న వెళ్ళిపోయాడు అనమాట. అండ్ ఇప్పుడు బుడ్డ వచ్చింది. సో ఇది కొంచెం సైలెంట్గా ఉంటుందండి, ఇది కొంచెం సైలెంట్గా ఉంటుంది అనమాట. వాడే కొంచెం అల్లరి ఎక్కువ, ఇది పాపం ఎక్కడ వేస్తే అక్కడే ఉండిపోతుందండి. సో ఇది చాలా సైలెంట్ అనమాట. ఫస్ట్ సరే పద అన్నం పెడతాను కదా. అండ్ బుడ్డదానికైతే కొంచెం అట్లా పెట్టేసి రైస్ అయితే తింటుందండి. మళ్ళీ దీంతో పాటు కొంచెం చారు అయితే వేసాను అనమాట, పప్పుచారు. సో అదొక్కటే తినలేరు కదా అని చెప్పేసి సో పిల్లల కోసం పప్పుచారు అయితే ప్రిపేర్ చేస్తున్నా. అండ్ నేను మొన్న చేస్తున్నాను కదా గులాబ్ జామును, సో ఎందుకో తినాలని అనిపించింది. సో 2 జామున్ అయితే ఆల్రెడీ అల్లుడు కాస్త తినేసాడండి బాగా, వాడికి చాలా ఇష్టం అనమాట గులాబ్ జాము. సో మా ఇంట్లో తక్కువలేండి స్వీట్ తినడం. సో ఏదో నాకు వచ్చిన రెసిపీస్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక నచ్చితే నా రెసిపీస్ లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి, ఎలా ఉన్నాయి రెసిపీస్ అని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను ఇంకా స్వీట్ తినేస్తున్నాను అనమాట. స్వీట్ క్రేవింగ్స్ కొంచెం నాకే ఎక్కువ, ఇంట్లో చాలా తక్కువ అనమాట. అండ్ ఈ బుడ్డదానికి ఎందుకు పెట్టట్లేదంటే దీనికి ఫీవర్ వస్తుంది అండ్ కాఫ్ కూడా ఉందన్నమాట, అందుకే తనకు పెట్టలేదన్నమాట. సో అదండి ఈరోజు చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.